ఓ బామ అయ్యో రామ! ఏంది మాకీ కర్మ! పడలేదురా మామ! ఏంటండి ఈ సినిమా? ఏసేద్దాం అనుకున్నారా? పేషెన్స్ టెస్ట్‌కి కూడా ఒక లెవెల్ ఉంటది టెస్ట్ చేయడానికి. ఎగ్జిట్ 12 వరకు టెస్ట్ చేశారు. ఎంత ఔట్‌డేటెడ్ మూవీ అంటే అసలు ఔట్‌డేటెడ్ కాదు. ఎక్స్‌పైర్డ్. జీరో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా కాదు. -10 ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళా. బేసిక్‌గానే ప్రమోషన్స్ లేవు. బజ్ క్రియేట్ చేయట్లేదు అంటే టీమ్ వాళ్ళే. మూవీ మీద 100% కాన్ఫిడెంట్‌గా లేరు అని. అది అర్థమవుతుంది మాకు. సో, అలానే నేను కూడా -10 ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళా. -20 చూపిచ్చారు. మైండ్ కాదు అన్నీ పోతున్నాయి లోపల. ఇంకా ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే కన్నా ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుహాస్ యాజ్ రామ్ మూవీ డైరెక్టర్. వర్క్‌లో పడి చాలా ఇంపార్టెంట్ డేని మర్చిపోతాడు. డైరెక్టర్ మారుతి వచ్చి చెప్తే గాని గుర్తురాలే. అలా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాక ఫ్లాష్ బ్యాక్. 4 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్తుంది మూవీ. అబ్రాడ్ వెళ్ళాలి అనే ప్లాన్స్‌లో ఉంటాడు రామ్. ఒకరోజు నైట్ ఒక అమ్మాయిని సేవ్ చేస్తాడు అనుకోకుండా. తనే మన హీరోయిన్ సత్యభామ. రామ్ చేసిన హెల్ప్ గురించి తెలుసుకున్న సత్యభామ రామ్ లైఫ్‌లోకి వెళ్తుంది. అక్కడి నుంచి రామ్ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయి. అప్పుడే ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది. బ్యాంగ్ తర్వాత ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్‌లో ఉన్న మనం ఇంకో ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తాం. అక్కడే రామ్ గతం గతహ అవుతుంది. ఇక ఇక్కడి నుంచి రామ్ లైఫ్ ఎలా చేంజ్ అయింది? అసలు రామ్ పాస్ట్ ఏంటి? ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. మారుతి క్యామియో కూడా ఉంటుంది. హరీష్ శంకర్ కూడా ఒక రోల్ ప్లే చేస్తారు. ఆలీ కూడా ఉంటారు. ఆయన రామ్ మామయ్య రోల్ ప్లే చేస్తారు. అనిత 'నువ్వు నేను' మూవీలో హీరోయిన్‌గా చేశారు. ఆమె ఈ మూవీలో రామ్ మదర్‌గా చేశారు. సాత్విక్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. ఇలా చాలా కాస్టింగ్ ఉంది మూవీలో. ఎందుకో సుహాస్‌కి సెట్ అయినట్టు అనిపించలేదు ఈ రోల్. బేసిక్‌గా ఔట్‌డేటెడ్ స్టోరీ అయినా సత్యభామ క్యారెక్టర్ ప్లే చేసిన మాళవిక మనోజ్ పెర్ఫార్మెన్స్ బావుంది. రెగ్యులర్ క్యారెక్టర్ చేసినే కానీ బాగా పెర్ఫార్మ్ చేసింది. సుహాస్ ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్స్ చూజ్ చేసుకుంటున్నాడో అర్థం కావట్ల. 'ప్రసన్న వదనం' అనే మూవీ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి స్క్రిప్ట్ సెలక్షన్‌లో కొంచెం వీక్ అయ్యాడు. కొంచెం వెయిట్ చేసి మంచి రోల్స్ చూస్ చేసుకుంటే బెటర్. రన్ టైమ్ కూడా ఇష్యూ ఈ మూవీకి. ఆలీ, సాత్విక్ ఇలా కామెడీ చేయడానికి చాలా మందున్నారు. మరి కామెడీ ఎక్కడ? సత్యభామ వాళ్ళ ఫాదర్‌కి చాలా ఇష్టం ఆ అమ్మాయి అంటే. కానీ ఇంటర్వెల్‌లో యాక్సిడెంట్ అవుతే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చాడు చూడ్డానికి. ఇలాంటి రైటింగ్ ఉంది మూవీలో. 2 ½ అవర్స్ ఎందుకు? ఎడిట్ చేస్తే ఎంతో కొంత బెటర్ అయ్యేది కదా! సాంగ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇందులో. అసలు మూవీ టైటిల్ ఇలా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాల. సత్యభామ క్యారెక్టరైజేషన్ చుట్టే తిరుగుతున్నప్పుడు అదే టైటిల్ పెట్టొచ్చు కదా! ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ మాళవిక చేసింది. మిగిలిన వాళ్ళు జస్ట్ ఓకే. మ్యూజిక్ పెద్దగా ఏం లేదు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా లో ఉన్నాయి. రైటర్, డైరెక్టర్ రామ్ నాట్ సో గుడ్. నాకైతే మూవీ వర్క్ అవ్వలేదు. చాలా అంటే చాలా ఔట్‌డేటెడ్‌గా ఉంది. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.